కాకినాడ రూరల్ గత 15 సంవత్సరాలుగా ఇంద్రపాలెం నుండి సామర్లకోట మీదుగా వెళ్తున్న సామర్లకోట్ల కెనాల్లో పూడిక పనులు చేపట్టలేదని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాలువల్లో పూడిక తీసే కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టామని కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ స్పష్టం చేశారు. కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం లాకుల వద్ద ఇరిగేషన్ కార్యాలయం వద్ద జనాలు పూడిక తీత పనులను రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ కూటమి నాయకులతో కలిసి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఇరిగేషన్ కాలువల ఆక్రమణలపై శాసనసభలో ప్రస్తావించానని, జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో కూడా పలుమార్లు ప్రస్తావించామని, అధికారులు చిత్తశుద్ధితో అక్రమణలు తొలగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ డీఈపీ ఆనంద్ కుమార్, ఏఈ షైని, నీటి సంఘం అధ్యక్షులు కుప్పిరెడ్డి వీరస్వామి, నీటి సంఘ ఉపాధ్యక్షులు వెంకటప్రసాద్, నీటి సంఘం సభ్యులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గౌరవ ఇరిగేషన్ మంత్రి గారు ఇచ్చిన గ్రాంట్స్ మేరకు ఇవాళ కాకినాడ రూరల్ కాన్స్టిట్యున్సీలో డీసీ గారు యొక్క ఆధ్వర్యంలో ఇవాళ చక్కటి కార్యక్రమం ప్రారంభించాం. ఈ కాలువ పని పేరు రిస్టోరేషన్ ఆఫ్ ఇరిగేషన్ సిస్టమ్ ఎఫెక్ట్స్ ఫ్రమ్ 52.5 to 59.74 కాకినాడ డిస్ట్రిక్ట్. ఇది సామర్లకోట కెనాల్ అంటే మనం చెప్తాం. దాన్ని ఒక బహుశా 12 సంవత్సరాలు అయి ఉంటుంది. 12 సంవత్సరాల్లో దీంట్లో ఒక పొడి తీత కానీ ఒక గుప్పుడు మట్టి కానీ ఈ కాలంలోంచి తీసిన పాపాన్ని పోలేదు. ఎందుకంటే ఇది ప్రధానంగా వచ్చి ఉప్పుటేరు కిందకి దిగవలసిన లాకుల కిందకి దిగవలసిన కాలం. ఇది ఎప్పుడు కూడా చెత్తతోటి, సూటిగాడితోటి, పురుగులతోటి ఉన్నటువంటి కాలువ. దీన్ని చాలా పరిశుభ్రంగా చేయడం జరుగుతుంది. దీని అంచనాలు 40 లక్షల రూపాయల అంచనాలతో దీన్ని చేయడం జరుగుతుంది. దీనివల్ల గంగనాపల్లి, ఇంద్రపాలెం, అలాగే రేపూరు వంటి గంగనాపల్లి, రేపూరు వరకు గ్రామాలకి వ్యవసాయ నీరు అందించడంతో రైతులకి నీరు అందించబడుతూ ఉంటుంది. అలాగే ఈ కాలువ మీద 23,666 ఎకరాలు ఆయకట్టు టోటల్గా కాకినాడ రూరల్ కాన్స్టిట్యున్సీలో ఉండడం జరిగింది. ప్రస్తుతం ఇది సామర్లకోటలో 3.44 కిలోమీటర్స్లో పనిచేస్తా ఉన్నాం. అలాగే కొవ్వూరు మంజేరు జంక్షన్ కాలువ మీద ఈ సంవత్సరం మళ్ళీ శాంక్షన్ రావడం జరిగింది. అలాగే బ్రాంచ్ కాలువలో 81.68 కిలోమీటర్ల దగ్గర ఓఎన్ఎంలో గుర్రపడెక్క, లూయిస్ కెనాళ్ళు, షట్టర్స్ చేయడం జరుగుతుంది. 4,44,00,000తో రీసెల్టింగ్ పనులు చేపట్టినప్పుడు ఈసారి 53 పనులతోటి 3,98,00,000 అండి, 2,78,00,000 రూపాయలు ఇవాళ తేడం జరిగింది. అలాగే గౌరవ మంత్రి గారిని అడగడం జరిగింది దీని యొక్క బ్యూటిఫికేషన్ కోసం అయితేనేంటి. అట్లాగే అనేక చోట షట్టర్స్, అలాగే ఒక తాతల కాలం నాటి షట్టర్స్ ఉండిపోయి పాడైపోయి ప్రస్తుతం ఏంటంటే సిమెంట్ బస్తాలు వేసుకుంటున్నారు. తాటి బద్దలు వేసుకుని వాటితోటి రైతులు కాలక్షేపం చేస్తూ ఉన్నారు. ఒక్కోసారి పెద్ద ఎత్తున నీరు వచ్చినా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి పూర్తిగా దీని మీద దృష్టి పెట్టాం. గత 4 పంటలు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 4 పంటలు జరగడం జరిగింది. ఈ కాన్స్టిట్యున్సీలో 4 పంటల్లోనే ఇందాక నేను చెప్పినటువంటి ఆయకట్టులో ఎక్కడా కూడా, ఏ ఆయకట్టులోని ఎక్కడా కూడా ఒక్క ఎకరం మునగనివ్వలేదు, ఒక ఎకరం నీరు లేకుండా చేయలేదు. దానికి డిపార్ట్మెంట్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. దగ్గరుండి మానిటరింగ్ చేసిన ఈ గారికి కానీ, ఏఈ గారికి కానీ, డ్రైనేజ్ వాళ్ళకి కానీ అందరికీ కూడా నీరు కూడా సమయానికి కిందకి దిగి కార్యక్రమం చేసి, అదేవిధంగా రైతు దగ్గర నుంచి దిగుబడి పెరిగింది. దిగుబడి పెరిగినటువంటి రైతు దగ్గర నుంచి కొనుగోలు కూడా అదే స్థాయిలో కొనుగోలు చేయడంతో ఆపేయకుండా పేమెంట్ కూడా అదే స్థాయిలో పేమెంట్ 24 గంటల్లో పేమెంట్ ఇచ్చి పరిస్థితి అయితే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అయితే, పవన్ కళ్యాణ్ గారు అయితే, వారి యొక్క నాయకత్వంలో సివిల్ సప్లైస్ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు చాలా చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నారు. పనిచేసి ప్రతి ఒక్క గింజ కూడా కొనడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా ఎవరో కూడా దయచేసి బయట ఒక 1,000 రూపాయలు వచ్చేస్తాయి, రేపు రూపాయలు వచ్చేస్తాయి అని చెప్పేసి వెళ్ళిపోమాకండి. ఖచ్చితంగా మేము ప్రతి గింజ కొంటాం. ప్రతి గింజ కొన్న ప్రతి గింజకి 24 గంటల నుంచి 45 గంటల లోపల ప్రతి గింజకి కూడా డబ్బులు ఇస్తామని చెప్పి, ఎందుకంటే ఇప్పుడు కోతలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి రైతులందరికీ కూడా చెప్తా ఉన్నాం. అట్లాగే ఒకసారి ఇబ్బంది కలిగినప్పుడు, వాతావరణం బాగున్నప్పుడు టార్పాలిన్ కూడా
కొన్ని కొంచెం ఆల్రెడీ జేసీ గారు ఆ కార్యక్రమం మీద నెగోషియేషన్స్ చేస్తా ఉన్నారు టార్పాలను తీసుకోవడానికి. అట్లాగే రైతు సంక్షేమమే ప్రధాన సంక్షేమంగా ఈవేళ ఈ కార్యక్రమం చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. రాబోయే కాలంలో మరిన్ని కాలువలు ఆధునీకరణ చేస్తాం. పోలవరం ఒకసారి పూర్తయిందంటే మనం ఎవరో కూడా దేని గురించి ఒక చుక్క నీరు గురించి మనం ప్రధానంగా ఇదే కాలం నుంచి వచ్చి ప్రతి నీరు చుక్కలని మనం తీసుకుని డ్రింకింగ్ వాటర్ కూడా దాన్ని తీసుకుని యూటిలైజ్ చేసుకుంటా ఉన్నాం.